శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ, దిష్టి బాధలు కానీ, లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ, అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికీ కూడా. గురువుగారు, వృశ్చిక రాశి విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? వృశ్చిక రాశి విద్యార్థులు విద్యలో ఎప్పుడు కూడాను మధ్యస్థంగా ఉంటూ ఉంటారు. అటు ముందుగా కాకుండా అటు వెనక కాకుండా మధ్యస్థంగా చదువుతూ ఉంటారు వృశ్చిక రాశి విద్యార్థులు. కాబట్టి ఈ విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీరిని తప్పనిసరిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటువంటి యొక్క ప్రయత్నం చేయించండి. తల్లిదండ్రులందరూ కూడాను చేయించినట్లయితే మంచి విద్య కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి యొక్క విద్యార్థులు ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏమిటయ్యా అంటేను, ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో అమ్మవారి స్తోత్రాలతో పాటు సరస్వతి అమ్మవారి స్తోత్రం పఠించండి. లేని పక్షంలో హయగ్రీవ స్వామి యొక్క దర్శనం చేసుకోండి. హయగ్రీవ స్వామి ఉంటారు. హయగ్రీవ స్వామి యొక్క దర్శనం చాలా మంచిది. కాబట్టి హయగ్రీవ స్వామి దర్శనం చేసుకోండి. లేని పక్షంలో హయగ్రీవ యొక్క మంత్రం చదువుకున్నట్లయితే వృశ్చిక రాశి విద్యార్థులకి చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. గురుగారు, వృశ్చిక రాశి ఉద్యోగస్తులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? వృశ్చిక రాశి వారు ఉద్యోగస్తుల్లో చాలా తక్కువ ఉంటారండి. వాస్తవానికి గవర్నమెంట్ జాబులలో కూడా వృశ్చిక రాశి వారికి ఈ మధ్య కాలంలో చాలా చాలా తక్కువ చూస్తూ ఉన్నాం మనమైతే. అయినప్పటికీ కూడాను మంచి ప్రయత్నం చేస్తే వృశ్చిక రాశి వారికి మంచి ఉద్యోగాలు దక్కుతాయి. గుప్త నవరాత్రుల్లో వృశ్చిక రాశి వారికి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, అమ్మవారు వీరికి తొందరగా ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటుందట. ఎలా ఇస్తుంది అంటేనో, వీరు కనుక భక్తి శ్రద్ధతో కనుక కూర్చుని పూజ చేస్తే చాలట. మీరేం చేయాలి? భక్తి శ్రద్ధతో కూర్చుని అమ్మవారు ధ్యానం చేసుకుంటే చాలు, చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అమ్మవారు ఈ యొక్క నవరాత్రులలో. అది కూడా ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చాలా తొందరగా ఇస్తూ ఉంటుంది అమ్మవారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏం చేస్తారంటే, ఈ సంవత్సరం మీకు చాలా బాగుంది, అదేవిధంగా మంచి పురోగతి ఉంటుంది. కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు క్రమ తప్పకుండా ఆ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనండి. చక్కటి ఉద్యోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు వ్యాపార అభివృద్ధి కోసం ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? వృశ్చిక రాశి వారు వ్యాపారం కొరకు ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొనండి. మీ యొక్క వ్యాపార స్థలాలలో కానివ్వండి, అదేవిధంగా మీరు ఎక్కడైతే ఉంటారో ఎక్కడుంటే అక్కడే ఈ యొక్క శ్రీ సూక్త పారాయణం చేసేటువంటి అవకాశం చేసుకోండి. శ్రీ సూక్తం వినేటువంటి అవకాశం చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు వివాహ సమస్యల గురించి బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? వృశ్చిక రాశి వారికి వివాహ సంబంధ విషయాల కన్నా వివాహం తదుపరి వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా చాలా చోట్ల చూస్తూ ఉంటాం మనం కూడాను. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేయాల్సిన పని ఏమిటయ్యా అంటేను, అమ్మవారి పూజతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసుకోవడం విశేషకరం. అదేవిధంగా ఈ నవరాత్రుల్లో వృశ్చిక రాశి వారు ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి పూజ చేయడం ఇంకా విశేషం. కాబట్టి ఎవరికైతే వివాహ సంబంధిత విషయాల్లో బాగా ఇబ్బందులు ఉన్నాయో, అది పెళ్ళికైతే కానివ్వండి, పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే కానివ్వండి,
సాయంత్రం వేళ ఎక్కువగా అమ్మవారిని పూజించేటువంటి అవకాశం చేయండి. ఎక్కువగా సాయంత్రం పూజ చేస్తారు, అయినప్పటికీ కూడా మీరు ప్రత్యేకంగా రాత్రి వేళ పూజ చేయడం చాలా మంచిది. గురువుగారు, వృశ్చిక రాశి వారు భూ సమస్యలు కానీ కోర్టు సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? చాలా మంచి ప్రశ్న అండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే భూ సమస్యల్లో ఉంటారో, కోర్టు సమస్యల్లో ఉంటారో, మీరు ఈ ఉత్సవాల్లో మీరు పాల్గొనేటువంటి సమయంలో భూసూక్త పారాయణ చేయడం చాలా ఉత్తమం. సాయంత్రం వేళ భూసూక్త పారాయణం వినడం కానీ, భూసూక్తము చదవడం కానీ చాలా మంచిది. మీకున్నటువంటి సమస్యలు, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో, ఎన్నో ఏళ్లగా ఉన్నటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో, ఆస్తి గొడవలు ఏవైతే ఉంటాయో, కోర్టు సమస్యలు ఉంటాయో, అదేవిధంగా మీకు రావాల్సిన ఆస్తులు ఎవరైతే ఇవ్వకుండా ఉంటుంటారో అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు సాయంత్రం వేళ మీరు పూజ చేసుకునే వేళ భూసూక్త పారాయణం చేసుకోవడం అనేది చాలా విశేషము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేసుకోండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి మీకు. గురువుగారు, వృశ్చిక రాశి వారు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఆరోగ్యం చర్మ వ్యాధులతో మొదలవుతూ ఉంటాయి, లేదంటే జలుబు, లేదంటే ఆస్తమా లాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి వీరు ఈ యొక్క ఉత్సవాల్లో అమ్మవారికి మీరు కాకపోయినా ఎక్కడ ఉత్సవాలు చేసేటప్పుడు సాంబ్రాణి ఇచ్చేటువంటి అవకాశం చేయండి. అలా ఇచ్చినట్లయితే చక్కటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా మీ చేతుల ద్వారా కాకపోయినా అక్కడ పూజ చేసేటువంటి ఎక్కడైతే పూజ చేస్తుంటారో అక్కడ సాంబ్రాణి ఇవ్వండి. అమ్మవారికి ధూపం వేయడం చాలా విశేషకరం ఏది మన యొక్క అమ్మవారి నవరాత్రుల్లో. కాబట్టి మీ చేతుల ద్వారా సాంబ్రాణి ఇచ్చేటువంటి అవకాశం చేయండి. ఇలాంటి చిన్న చిన్న యొక్క సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చాలా తొందరగా తొలగిపోతాయి. గురువుగారు, వృశ్చిక రాశి వారు ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా చేయవలసిన పూజా విధానం ఏమిటి? వృశ్చిక రాశి వారు ఈ యొక్క అమ్మవారి ఉత్సవంలో మీరు అమ్మవారికి ఇవ్వాల్సింది గుమ్మడికాయతో చేసేటువంటి దీపం ఏదైతే ఉందో అది అమ్మవారి హారతిగా ఇవ్వాలి. గుమ్మడికాయని తీసుకొచ్చి దాన్ని ముక్కలు చేయండి. 7 ముక్కలుగా చేసి ఆ యొక్క దీపాన్ని వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చేటువంటి అవకాశం చేయండి. అదేవిధంగా కుదిరినప్పుడు అలా నీలం వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ వస్త్రాలు ధరించేటువంటి అవకాశం చేసుకోండి. చేసుకుని అమ్మవారిని పూజించుకోండి, మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. గురువుగారు, వృశ్చిక రాశి వారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం చేయాలో తెలియజేపినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ చక్కగా ఈ ఉత్సవాల్లో పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్.